ఫ్రెండ్స్, ఈరోజు మార్చి 19వ తారీఖు ఉగాది స్పెషల్గా శ్రీ కొత్తపల్లి వీరబ్రహ్మేంద్ర స్వామివారి తిరునాళ్ళ మహోత్సవం చాలా ఘనంగా జరుగుతుంది. పొద్దున్నుంచి మధ్యాహ్నం దాకా స్వామివారి పూజలు, అదేవిధంగా పొంగళ్ళు పెట్టుకోవటం, జనాలు క్యూ వచ్చేసరికి అసలు మామూలుగా లేదు ఫ్రెండ్స్ ఇక్కడ. అలానే స్వామివారికి ఒక తడికి ప్రభ కట్టారు, అదేవిధంగా ఒక మినీ ప్రభ కట్టారు, ఒక్కొక్క ప్రభకి కోలాటం అనమాట. మనం ఇంకా ఫుల్ లెంత్ వీడియో స్టార్ట్ చేద్దాం. కొండేపు అనమాట. కొండేపు నుంచి జాలపాలెం లైను స్ట్రైట్కి వెళ్తే పెద్ద కలగుంట జాలపాలెం అనమాట. ఈరోజు మధ్యాహ్నం తిరునాళ్ళ రోజు మధ్యాహ్నం 2:30 దాటిన తర్వాత ఇంకా మేఘం లేసి వర్షం అయితే పడింది ఫ్రెండ్స్. ఇప్పుడు 7:30కి అయితే ఇంకా వాన అయితే ఆగింది. ఇప్పుడు చూడాలి ఫ్రెండ్స్, ఇంకా తిరునాళ్ళ అప్డేట్ వచ్చేసరికి ఇక్కడ మోల్టనింగ్లో పెద్ద కళ్ళగుంట ముందు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఫ్రెండ్స్. బైకులు అనేది ర్యాష్గా వస్తారు. అదేవిధంగా తెలిసిన వాళ్ళైతే స్పీడ్గా వస్తారు, కొత్తగా వాళ్ళైతే చాలా స్లోగా వెళ్ళండి ఫ్రెండ్స్, ఇబ్బంది లేకుండా. ఇక్కడ ఇంకా నిధిలో స్వామివారి నిధిలో తడికి ప్రభలు, అదేవిధంగా కార్లు బైక్స్ పార్కింగ్ అంతా చూడండి ఒకసారి. నిధి చాలా సూపర్గా ఉంది. అదేవిధంగా బస్సులు సౌకర్యం కూడా కలదు ఇక్కడ. కొండేరు నుంచి డైరెక్ట్ జాలపాలెం స్పెషల్ బస్సులు ఉంటాయి మీరు రావాలనుకుంటే. ప్రభ చూడండి ఫ్రెండ్స్, ఇంకా తడికి కట్టారు. అదేవిధంగా ట్రస్ట్లు, డీజే బాక్సులు కూడా ఇంకా వేగంగా రెడీ చేస్తున్నారు అనమాట. అదేవిధంగా ఇక్కడ స్టార్టింగ్లో వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు అన్నదాన కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారనమాట. చాలా సూపర్గా పెట్టారు. నేను కూడా ఇక్కడే భోజనం చేశాను. అదేవిధంగా కొద్దిగా ముందు పోతే కమ్మవారి అన్నదాన సత్రం కూడా ఉంటుంది. ఇంకా గుడి లైన్ అనమాట. స్ట్రైట్కి వెళ్తే స్వామివారి గుడి దగ్గరికి అయితే మనం వెళ్ళొచ్చు. ఇక్కడ మీకు బొమ్మల షాపులు కానీ పుచ్చకాయ షాపులు కానీ వేగంగా రెడీ చేశారనమాట. కమ్మ సంఘం ఆధ్వర్యంలో అన్న సంతర్పణ కార్యక్రమం అనమాట. అక్కడ జనాలు కూడా చాలా మంది ఉన్నారు. చాలా మందికి భోజనాలు కూడా పెట్టారనమాట. స్టార్టింగ్ 11:30 నుంచే స్టార్ట్ చేశారనమాట. ఇక్కడ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అన్నదాన కార్యక్రమం చాలా ఘనంగా నిర్వహించారనమాట. ఇక్కడ స్టార్టింగ్లో టెంట్ వేసి ఇంకా మనం ముందుకు పోయి అన్నీ చూద్దాం అనమాట. ఇంకా రైట్ సైడ్లో షాపులలో పెట్టారు. అదేవిధంగా ఇక్కడ మీరు ఇంకొకటి గమనించాల్సింది ఏంటంటే, ఇక్కడ అన్ని అన్నదాన కార్యక్రమాలు చాలా ఘనంగా జరుగుతాయి. ఇక్కడ తిరణాలు వచ్చిన వాళ్ళకి తినడానికి ఇబ్బంది ఉండదన్నమాట. అదేవిధంగా కొన్ని మజ్జిగ, అదేవిధంగా వాటర్ ఇవన్నీ ఇస్తూ ఉంటారనమాట. ఇక్కడ నేనైతే ప్రతి సంవత్సరం జాలపాలెం తిరణాలకు వచ్చి కొద్దిగా ముందు పోతే హై స్కూల్ ఉంటుంది ఫ్రెండ్స్, లెఫ్ట్ సైడ్ దారిలో. అక్కడ నేను కూర్చొని సాయంత్రం దాకా టైం స్పెండ్ చేసి సాయంత్రం పూట ఇంకా తిరణాల స్టార్ట్ అవుతానమాట ఇంకా అన్నీ చూడటానికి. ప్రస్తుతానికైతే జాలపాలెం ఎంట్రన్స్ అవ్వగానే స్వామివారిని దర్శనం చేసుకొని, అదేవిధంగా ప్రదక్షిణ చేసి టెంకాయ కొట్టి ఓంగుండంలో ఎండు కొబ్బరి వేసి కోరికలు కోరుకొని ఇంకా మనం తిరణాలు కానీ అన్నీ తిరగటమేనమాట పూర్తిగా. ఇక్కడ జాలపాలెం గ్రామంలో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఫ్లెక్సీలన్నీ చాలా అద్భుతంగా పెట్టారు. అదేవిధంగా ఇక్కడ వీళ్ళు జాలపాలెం గ్రామస్తులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలు ఇక్కడ ఉన్న యూత్ ఫోర్స్ అందరూ మజ్జిగ పంపిణీ చేశారు. అదేవిధంగా వాటర్ కూడా పంపిణీ చేశారనమాట. ఇక్కడ వచ్చిన ప్రజలకి, భక్తులకి అందరికీ. ఇంక మనం కొద్దిగా ముందుకు పోతే ఇంకా చిన్న గొందిలాగా ఒక సింగిల్ లైన్ లాగా కూడా ఉంటుంది. అక్కడ అద్భుతంగా జనాలు అయితే వస్తూ పోతూ ఉంటారనమాట స్వామివారి గుడికాడికి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడే మజ్జిగ పంపిణీ చేస్తున్నారనమాట. స్టార్టింగ్లో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి బొమ్మ పక్క నేను పూర్తిగా ఈ వీలాగ్ అనేది పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. మీకు అప్పుడే జాలపాలెం తిరణాల గురించి పూర్తి సమాచారం అయితే అందింది. ఈ 2026లో సాయంత్రం పూట 2:30 నుంచి అయితే వర్షం అనేది పడుతుందన్నమాట. లైట్గా తుప్పలన్నీ స్టార్ట్ అయ్యి ఇప్పుడు దాకా వర్షం పడింది. ఇంకా మనం చూడాలి తిరణాల 7:30కి ఎలా ఉంటుంది అనేది. ఒక తడిక ప్రభ, 2 మినీ ప్రభలు కట్టారనమాట. ఒక మినీ ప్రభ ఏమో కోలాటం కూడా ఉంది. ఇక్కడి నుంచి మనం పూర్తిగా ఇక్కడ జనాలు ఎలా వస్తున్నారు, బొమ్మల షాపులు ఎలా పెట్టారు. అదేవిధంగా ఇక్కడ తిరణాల మహోత్సవం కందుకూరు నుంచి మరియు చుట్టుపక్కల కొండేపి మండలం నుంచి జనాలు చాలామంది వస్తారు ఫ్రెండ్స్. అదేవిధంగా 70 కిలోమీటర్లు 80 కిలోమీటర్లు కూడా ఇక్కడ జనాలు వస్తారు. ఇక్కడ బ్రహ్మంగారు స్వామి గుడికాడికి వెళ్ళేటప్పుడు చిన్న లైన్ లాగా ఉంటుంది అనమాట. షాపులు కూడా పక్కనే పెడతారు. ఈ లైన్లో పోయేటప్పుడు మీకు బాగా ఎంటర్టైన్మెంట్గా అనిపించింది. మీరైతే ఒకసారి జాలపాలెం కొత్తగా వచ్చిన వాళ్ళైతే ఈ వీడియో చూడండి. మామూలుగా తెలిసిన వాళ్ళకైతే ఇంకా నార్మలేను. అసలు మామూలుగా ఉన్న ఫ్రెండ్స్, ఇక్కడ చిన్న గొంతులో రావడం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. గుడికాడికి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఓంగుండం వెలగటం కానీ, అక్కడ గుడికాడ చాలామంది క్రౌడ్ కానీ, ప్రజలు కానీ, పొంగల్ పెట్టుకునే వాళ్ళు కానీ, అక్కడ ఎగ్జిబిషన్ ఎంజాయ్ చేసే వాళ్ళు కానీ అంతా గుడికాడ ఉంటుంది అనమాట. అసలు విషయం అంతా పొద్దున్న నుంచి సాయంత్రం 4 దాకా. ఇంకా 4 కాడ నుంచి ఇంకా ప్రభల దగ్గర తిరుగుతూ ఉంటారు. అదేవిధంగా ప్రోగ్రామ్ స్టార్ట్ అయిన దాకా అసలు మామూలుగా ఉండదు ఫ్రెండ్స్. ఇక్కడ జాలపాలెం తిరణాల మీకు చూస్తున్నాగానే అర్థమవుతుంది కదా అసలు. జాలపాలెం తిరణాలంటే అసలు ఒక మాస్ వ్యవహారమేను. అసలు మామూలుగా ఉండదు ఫ్రెండ్స్. ఒక్క ప్రభ కట్టిన పొద్దున్న నుంచి సాయంత్రం 7:30 తిరణాలు స్టార్ట్ అయిన దాకా
తిరణాలు అయిపోయిన దాకా వస్తానే ఉంటారు ఫ్రెండ్స్, అసలు మామూలుగా ఉండదు. ఇక్కడ జనాలు రష్ చూశారు కదా, ఈ చిన్న గుందులో అసలు మామూలుగా లేదనమాట. వచ్చేవాళ్ళు కానీ పోయేవాళ్ళు కానీ అసలు ఇరికి అయిపోయింది. చుట్టుపక్కల రైట్ సైడ్లో లెఫ్ట్ సైడ్లో వచ్చేసరికి బొమ్మల కొట్లు కానీ, వాచ్ షాపులు కానీ, అదేవిధంగా నిమ్మకాయ సోడాలు కానీ, ఇక్కడ దేవుడు పటాలకు సంబంధించి షాపులు కానీ అసలు మామూలు. నేనైతే జాలపాలెం తిరణాలు వచ్చేసరికి 10 సంవత్సరాల నుంచి వెళ్తున్నాను ఫ్రెండ్స్, ఒక్క సంవత్సరం కూడా మిస్ అవ్వలేదు. మీరు కూడా ఒకసారి కొత్తగా వచ్చుంటే జాలపాలెం తిరణాల లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మనం ఇంకా గుడికాడికి వెళ్దాం ఫ్రెండ్స్. గుడికాడ అసలు చూడాల్సిన ప్రదేశం వచ్చేసరికి గుడికాడ అనమాట. హోంగుండం హైలైట్. వీరబ్రహ్మేంద్ర స్వామివారి తిరణాల మహోత్సవానికి జాలపాలెం చాలా అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్. గుడికాడ మనం ఇప్పుడు వెళ్తున్నాం. చుట్టుపక్కల మీకు అదేవిధంగా ఇక్కడ ఎగ్జిబిషన్లు ఉన్నాయి. స్వామివారి దర్శనం ఎలా చేసుకుంటున్నారు హోంగుండం పూర్తిగా నేను ఈ వీడియోలో చూపిస్తాను. ఎవరు స్కిప్ చేయకుండా ప్రతి సెకండ్ అయితే ఈ వీడియో చూడండి, మీకు అప్పుడే కంటెంట్ అనేది అర్థమైద్ది అనమాట. మీరు ఇంకొక సంవత్సరం తిరణాలు రావడానికి కూడా ఈ వీడియో ఉపయోగపడుద్ది. ప్రతి సంవత్సరం కూడా ఉపయోగపడుద్ది ఈ వీడియో. స్టార్టింగ్ ప్రబల నిధి కాడి నుంచి మనం ఇంకా ఫైనలీ స్వామివారి గుడి దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ జనాలు చూడండి, చుట్టుపక్కల రష్ వచ్చేసరికి ఇక మీకు కనపడుతుంది కదా హోంగుండం. అక్కడ మీరు స్వామివారి గుడి దగ్గర ఎండు కొబ్బరి వేసి కోరిన కోరికలు తీరుతాయి అనమాట. మీరు కోరికలు కోరుకుంటే అదేవిధంగా స్వామివారి స్టోరీ వచ్చేసరికి ఎప్పుడో 100 సంవత్సరాల క్రితం కొత్తపల్లి వీరబ్రహ్మేంద్ర స్వామివారు జీవ సమాధి అయ్యారనమాట. అదేవిధంగా ఈ గుడి చుట్టూ అప్పుడు గుడి లేనప్పుడు ఆవుల్ని తిప్పితే కోడిదొళ్ళు పుట్టిని. ఇంకా స్వామివారి కల్లోకి వచ్చి నాకు ఉగాది రోజు తిరణాల మహోత్సవం చేయండి అని స్వామివారు చెప్పడం జరిగిందనమాట. ఈ స్వామివారి గుడి చుట్టూ ప్రదక్షిణ చేసి స్వామివారిని కోరికలు కోరుకుంటే మళ్ళీ వచ్చే సంవత్సరానికల్లా కోరికలు తీరుతాయని ఇక్కడ ప్రజల నమ్మకం. అదేవిధంగా ఇంకా జనాలు తిరిగినా కూడా సంతాన ప్రాప్తి జరుగుద్దని ఇక్కడ గ్రామస్తుల నమ్మకం అనమాట. ఇంకో విషయం మనం మాట్లాడుకోవాలంటే కొత్తపల్లి వీరబ్రహ్మేంద్ర స్వామివారు విరాట పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి శిష్యులు అనమాట. ఇక్కడ ఇంకా కొత్తపల్లి వీరబ్రహ్మేంద్ర స్వామివారు ఇక్కడ ఇంకా జీవ సమాధి అయ్యారనమాట. అందుకే ఇంత ప్రపోజల్ అనమాట జాలపాలెం తిరణాల ఉగాది స్పెషల్గా. స్టోరీ అయితే ఇది స్వామివారి స్టోరీ అయితే మనం చూసాం కదా. ఇక్కడ క్రౌడ్ అసలు మామూలుగా లేదు. గుడి పక్క నుంచి గుడి ఎదురు నుంచి మనం అటు పక్కకు వెళ్ళాలంటే చాలా కష్టం అనమాట. అసలు జనాల క్రౌడు. అదేవిధంగా హోంగుండం ఇక్కడ మండుతూ ఉంటుంది, కొద్దిగా వేడి అనేది వస్తూ ఉంటుంది అనమాట. అప్పటికి పక్కన ఫైర్ ఇంజిన్ పెడతారు పోలీసు వారంతా, ఇక్కడ చెప్తా ఉంటారు అనమాట మనకి. ఫ్రెండ్స్ ఇంకా స్వామివారి గుడి దగ్గర అసలు క్యూ లైన్ అయితే మామూలుగా లేదనమాట. చుట్టుపక్కల రౌండ్ ఆఫ్ మొత్తం ఉంటారు జనాలు. స్వామివారి గుడి దగ్గర కోరికలు తిరిగిన వారు వెనక బ్యాక్ సైడ్ పొంగల్ పెట్టుకుంటారనమాట. అదేవిధంగా అక్కడ గుండు కూడా చేయించుకుంటారు. ఎగ్జిబిషన్ ఇంకా మనం పూర్తిగా చూద్దాం. స్వామివారి గుడి చుట్టుపక్కల మనం చూసిన తర్వాత ఇంక మనం ఎగ్జిబిషన్ కాడికి వెళ్తే వెళ్దాం ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇంకా ఉయ్యాల, బ్రేక్ డ్యాన్స్, జైంట్ వీల్, ఇక్కడ 2 సెట్లన్నీ అయితే పెట్టారనమాట గుడి దగ్గర. ప్రతి సంవత్సరం ఎలానే పెడతారు. పూర్తిగా మనం ఇంకా దగ్గరికి వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్, జనాలు ఎలా వచ్చారు, ఇక్కడ ఎంజాయ్ ఎంతమంది చేస్తున్నారు అనేది. ఉయ్యాల దగ్గర అయితే ఉయ్యాల, బ్రేక్ డ్యాన్స్, జైంట్ వీల్ కాడ అయితే జనాలు మామూలుగా ఎంజాయ్ చేయరు. సాయంత్రం నైట్ పూట వర్షం అయితే పడింది ఫ్రెండ్స్. 2:30 నుంచి ఇప్పుడు 7:30 దాకా వర్షం అయితే పడింది. ఇంక ఇప్పుడు తిరణాలైతే ఇంకా స్టార్ట్ అవుతుందో లేదో మనకైతే తెలియదు అనమాట. నేను ఈ వీడియో మొత్తం పొద్దున్న నుంచి మధ్యాహ్నం దాకా అయితే వీడియో తీయడం జరిగింది. తిరణాలైతే జరుగుద్ది, ఖచ్చితంగా జరుగుద్ది, ఉంటుంది తిరణాల. ఎందుకంటే ఉగాది రోజు మిస్ అవుతుంది అనమాట డేట్. వర్షం వచ్చినా కూడా తిరణాలు అనేది స్టార్ట్ చేస్తారనమాట పూర్తిగా. అసలు తిరణాల్లో కలర్ఫుల్గా ఉండాలంటే ఈ ఎగ్జిబిషన్ కాడ, అదేవిధంగా ప్రభల దగ్గర అనమాట. నైట్ పూట అయితే అసలు ఈ ఎగ్జిబిషన్ అసలు ఒక్క నిమిషం కూడా ఖాళీ ఉండదు, తిప్పుతానే ఉంటారు అనమాట. ఏ మిషన్లైనా ఆడిస్తూనే ఉంటారు. ఇక్కడ జైంట్ వీల్ కానీ, బ్రేక్ డ్యాన్స్ కానీ, అదేవిధంగా ఉయ్యాలు కానీ అసలు మామూలుగా ఉండదు ఫ్రెండ్స్. నైట్ పూట అయితే క్రౌడ్ చాలామంది ఎక్కువ వస్తారనమాట. అసలు కందుకూరు ఏరియా కానీ, కొండేపి దగ్గర ఏరియా కానీ, కొండేపి చుట్టుపక్కల ఉన్న విలేజెస్ కానీ మొత్తం వస్తారనమాట. అనకలపూడి, మొద్దులూరు, అదేవిధంగా కందుకూరు దగ్గర విక్రాలపేట చుట్టుపక్కల గ్రామాల నుంచి చిరుగురుపాడు మొత్తం వస్తారనమాట. ఇక్కడ పానీపూరి బళ్ళు అయితే అసలు మామూలుగా పెట్టలేదు ఫ్రెండ్స్. ఇక్కడ ఎగ్జిబిషన్ పక్కన బారుకి పెట్టారు. మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను చూడండి. రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ పానీపూరి బళ్ళు అసలు మామూలుగా పెట్టలేదు.
ఇక్కడ కొత్తపల్లి వీరబ్రహ్మేంద్ర స్వామివారి తిరునాళ్ళ మహోత్సవం చాలా ఫేమస్ అనమాట. చుట్టుపక్కల కందుకూరు ఏరియా, కొండేపు ఏరియా, ప్రకాశం జిల్లా మొత్తం వస్తుంది అనమాట ఈ తిరునాళ్ళకి. ఒక్క ప్రభఘటన కూడా జనాలు మామూలుగా రాదు. మనం వీడియోలో చెప్పుకున్నట్టుగా ఇక్కడ గుడి పక్కనే ఎగ్జిబిషన్ ప్రతి సంవత్సరం ఇక్కడే కండక్ట్ చేస్తారనమాట, నిర్వహిస్తారు. ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఈసారి జాలపాలెం తిరునాళ్ళు వచ్చేటప్పుడు మీరు పొద్దున్నే రండి. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఇంకా తిరగడానికి బాగా ఎంటర్టైన్మెంట్ కొడుతుంది అనమాట జాలపాలెం తిరునాళ్ళ. చుట్టుపక్కల ప్రజలు కానీ, అదేవిధంగా ఎగ్జిబిషన్స్ కానీ, ప్రభలు కట్టడం కానీ, గుడి దగ్గర జనాల క్రౌడ్ కానీ అసలు భలే ఉంటుంది అనమాట. సాయంత్రం పూట కూడా జనాలు ఎక్కువగానే వస్తారు, ఎందుకంటే పొద్దున వచ్చిన వాళ్ళు కొంచెం క్రౌడ్ అనేది వెళ్ళిపోతారు అనమాట పొద్దున వచ్చిన వాళ్ళు. కాకపోతే ఏంటంటే జనాలు సాయంత్రం పూట 7:30 నుంచి 8 గంటల నుంచి జనాలు మామూలుగా రారన్నమాట. కొంతమంది కుర్రోళ్ళు అయితే తిరునాళ్ళు స్టార్ట్ అయిన తర్వాత 11:30 టైం 11:10 నుంచి అయితే కుర్రాళ్ళు చాలా మంది వస్తానే ఉంటారనమాట. అసలు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ నేమ్ వచ్చేసరికి సుకుమార్ సినిమాటిక్స్ అనమాట. తిరునాళ్ళ వీడియోస్ కానీ, టెంపుల్ వీలాగ్స్ కానీ, అదేవిధంగా తిరునాళ్ళ అప్డేట్స్ కానీ నేను పూర్తిగా ఈ ఛానల్లో అప్డేట్ చేస్తూ ఉంటాను. ఇక్కడ చూశారు కదా, ఇక్కడ దర్శనానికి అయితే క్రౌడ్ మామూలుగా లేదనమాట. గుడి చుట్టుపక్కల హోంగుండం కూడా మీకు ఈ వీడియోలో చివరిలో చూపిస్తాను అనమాట. హోంగుండంలో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ పొగలు వస్తూ ఉన్నాయి కదా. నేను స్టార్టింగ్ వచ్చేటప్పుడు ఇంకా మంట మండుతూ ఉంది. కొంచెం ఆర్పుతూ ఉంటారనమాట జనాలకి సెగ తగలకుండా, అదేవిధంగా కొద్దిగా ఇబ్బంది జరగకుండా. ఇక్కడ తాటేకు పందిరి కూడా ఉంటాయి కాబట్టి గబక్కన ఏదన్నా రాబోయే దమ్యం పడుతుందని జాగ్రత్తతో ఫైర్ ఇంజిన్ కూడా వస్తుంది అనమాట. ఇక్కడ జనాలు అయితే చాలా జాగ్రత్తగా చుట్టుపక్కల ప్రదక్షిణాలు చేసేవాళ్ళు కానీ చెప్తా ఉంటారనమాట పోలీసు వాళ్ళు ఇక్కడ మైక్లో. మీరు కానీ జాలపాలెం తిరునాళ్ళ 10 తర్వాత వచ్చారంటే అసలు ట్రాఫిక్ మామూలుగా ఉండదు. ఒక్క బండి తిరునాళ్ళలోకి ఎంట్రన్స్ అవ్వాలంటే చాలా కష్టం అన్నమాట. గంటల తరబడి వెయిట్ చేయాలి మీరు రోడ్ల మీద. మీరు వచ్చే పని అయితే 7:30 కల్లా తిరునాళ్ళు చేరుకోండి. నైట్ పూట వచ్చేవాళ్ళు మీరు 10 దాటిందంటే ఇంకా అసలు ఇంకా మామూలుగా ఇంకా కూడా వెళ్ళలేరు అనమాట. ఆ దుక్కుల్లో కానీ సింగల్ రూట్లో కానీ బాగా ఇబ్బంది పడతారు. ఇక్కడ గుడి దర్శనం అయిపోయిన తర్వాత పక్క నుంచి ఇంకొక వే ఉంటుంది అనమాట మెయిన్ లైన్కి వెళ్ళటానికి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. జాలపాలెం శ్రీ కొత్తపల్లి వీరబ్రహ్మేంద్ర స్వామివారి తిరునాళ్ళ మహోత్సవం నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సుకుమార్ సినిమాటిక్స్ అనమాట మన ఛానల్ని. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అదేవిధంగా మీరు ఎవరెవరు వచ్చారో కింద కామెంట్ చేయండి, నేను తెలుసుకుంటాను అనమాట. మన సబ్స్క్రైబర్ కానీ అదే మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా తిరునాళ్ళు ఎప్పుడైనా ఏ డేట్లు అయినా ఉంటే కింద అడ్రస్ అవన్నీ మెన్షన్ చేయండి ఫ్రెండ్స్, వీడియో చేయడానికి ట్రై చేస్తాను.